వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి ఇద్దరు కూడా ముఖ్యమైనటువంటి ఇంకా మనం భక్తితో కదా మనకి భగవంతుడి ఏంటి దాని వల్ల ఉపయోగం అని అనుకున్నాట. సరే ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళి నాయన మీరు రోజు కాదు నాయన నేనేదో పుణ్యం కోసమో కూర్చొనికి రామా రామా అనుకున్నా నీకు ఏమైనా ఇబ్బంది లేదా ఎందుకు అంటున్నావా. సరే ఈ రామాగారు నువ్వు తెలుసుకోవాలనుకున్నావా దీని ఆశిస్తోందిగా అంట. ఇక దగ్గర రాజ్యం బుద్ధులు పుట్టారు. సరే ఏమంటే చిలకమన్నా చిలక అవసరం కాదు, గోవు దగ్గర ఆవు కూడా ఎవరో చూడలేదు నేను బయటకు వచ్చేసాను. నువ్వు రాజ్యంలోకి వెళ్ళమంటావు, రాజుగారి దగ్గరికి వెళ్తే బట్టలు వేసుకోవడంతో ఆ యొక్క గోపాల ధైర్యం చేసి అనేటువంటి మానవ జన్మలో ఉన్నానని నీ ఒక్క రామ అనేటువంటి శబ్దాన్ని చిన్న పాలన చేసి చిరుమంద హాస్యంతో చెప్పలేదు ఆయన సంతోషం ఆయన అని చెప్పి అక్కడ పరిగెత్తకుండా బయటకు వచ్చేసాడు. అందుకే మనం చేసుకున్నటువంటి పూర్వ జన్మ సుకృతం వలన ఇన్ని యొక్క జన్మలు ఎత్తి